న్యాయస్థానాలు గ్రహించాలా లేదా న్యాయస్థానాలకు రేపు పొద్దున ఎవరన్నా అఫిడవిట్ ఇవ్వాలేమో ఎవరైనా ఏంటంటే వీఆర్ రన్నింగ్ ద పొలిటికల్ గవర్నెన్స్ నాట్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్. ఇక్కడ కూడా అదే ఫార్ములానా? పొలిటికల్ గవర్నెన్స్ వల్లే ఒక కీలకమైన పోలీస్ శాఖ కూడా వెనకబడుతుందా? మరి ఇంకేముంది వాళ్ళకి? రాజ్యాంగ ఒక ముఖ్యమంత్రి స్వయంగా నేను రాజ్యాంగబద్ధ పాలన కాదు, నాది రాజకీయ పాలన అని ఓపెన్ గా చెప్పారు. బహిరంగంగా ఐఏఎస్లు ఐపీఎస్ల మీటింగ్ లో చెప్పారు. కాన్స్టిట్యూషన్ అనే పదం కాదు అని చెప్పట్లేదు, కానీ నాది పొలిటికల్ గవర్నెన్స్ అంట. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? రాజకీయ ప్రయోజన కాంక్షతో కూడినటువంటి ప్రభుత్వం, రాజకీయ నిర్ణయాలే తీసుకుంటారు. అంటే ఇక్కడ మరో మాట కూడా చెప్పొచ్చేమో, ఏ శాఖని ఏ వ్యవస్థని తన పనిని తాను చేసుకోనివ్వకపోవడమే పొలిటికల్ గవర్నెన్స్ అనుకోవాలి. పొలిటికల్ గవర్నెన్స్ మీన్స్ ఎవరైతే అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి సంబంధించినటువంటి అనుకూలంగా పని చెయ్యటం, అంతే అంతే అంతే. ఇట్స్ ఎనఫ్. అంతే. అధికార పార్టీ అధికార పార్టీకి ప్రయోజనం చేకూరిస్తే ఏ పనైనా చెయ్యి, ఇబ్బంది అనుకుంటే ఏ పని చేయక, అవసరమైతే దానికోసం ఏమైనా డెసిషన్ మార్చుకో. దొంగని మంచోని చేయి, మంచోని దొంగని చేయి. రాజ్యాంగబద్ధంగా చట్టాలకు అనుకూలంగా అయితే అధికార పరిరక్షణ కోసం ఇట్లాంటి పదాలన్నీ లేవు, పక్కన పెట్టాలి. ఇప్పుడు కేవలం పొలిటికల్ గవర్నెన్స్. అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు, రాజకీయ రాజ్యాంగం నడవబడుతుంది. రాజకీయ రాజ్యాంగంలో రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తారు. అది నిజమైనటువంటి ప్రజా